కులగణన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసిన అంశం ఇది, పెద్ద చర్చకు దారితీస్తున్న అంశం కూడా ఇదే. సో కులగణన దుమారం అని బీసీ లెక్కలపై దుమారం రేగుతోంది. 21 లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కులగణన దీన్ని రోల్ మోడల్ తీసుకొని దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పేసి అయితే కొట్లాడుకుంటూ వచ్చింది. దాన్ని రోల్ మోడల్గా అంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తున్నాం, దేశమంతా చేయాలని చెప్పేసి అక్కడ పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా వాణి వినిపిస్తున్నాడు. అనేక సందర్భాలలో ప్రతి ఏరియాలో కూడా ప్రచారం కూడా చేసుకుంటున్నారు అన్ని ఎన్నికలల్లో. సో అట్లాంటి కులగణన ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కులగణన అంశం అనేది ఇవాళ దాని లెక్కలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా బీసీలకు సంబంధించిన లెక్కలు తగ్గించి చూపించారని చెప్పేసి అయితే బీసీ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. బీసీ లెక్కలపై దుమారం రేగుతోంది. 21 లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్. 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46% ఎలా పడిపోతారని ప్రశ్న. సో 10 ఏళ్ల కింద 52% ఉన్న బీసీలు ఇప్పుడు 46% ఎట్లా పడిపోతారని ప్రశ్న. సమగ్ర కులగణన సర్వే పైన అనుమానాలు. 2011 సెన్సెస్తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే. 2011లో అప్పుడెప్పుడో లెక్కలు చేసిరా, ఆ సెన్సెస్ ప్రకారం చూస్తే జనాభా కేవలం 20 లక్షలేనట. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చినా పొంతన కుదరని లెక్కలు. ఇదో పెద్ద కథ చూసిరా, ఎంత దారుణం ఇదనంటే గత నెల ఓటర్ లిస్టుతో పోల్చిన పొంతన కుదర లెక్క అయిపోయాయి. ఏముంది అటర్ ఫ్లాప్. వాళ్ళు ఏదో చేద్దామనుకునేది చేసి ముందు ఒక క్లారిటీ లేకుండా. వాస్తవానికి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. చాలామంది ఈ కులగణనకు సహకరించని చాలామంది. సో ఓటర్ లిస్ట్ అంటే నువ్వు సహకరించకుండా ఓటర్ లిస్ట్లో చాలామంది ఉంటారు. చాలామంది ఓటర్ లిస్టులు ఉండి కూడా సో ఈ కులగణనలతో లెక్కిస్తే చాలామంది సహకరించలేదు. ఈ సర్వేకి వస్తున్నటువంటి ఎన్యూమరేటర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు, ప్రశ్నించే ప్రయత్నం చేశారు, వాళ్ళకి ఎదురుదిరిగే ప్రయత్నం చేశారు. చాలామంది లీడర్లు ఆఖరికి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నట్టుగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళంతా ఈ కులగణనలో లెక్కలే వేయలేదట. ఒక కవిత ఒకతే ఆమె డీటెయిల్స్ చెప్పిందట. సో ఇక్కడ కులగణనకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున అయితే చర్చ కొనసాగుతుంది. అటు లెక్కలు ఇయ్యలేదు, చాలామంది పార్టిసిపేట్ చేయలేదని అటు పొన్నం ప్రభాకర్ గౌడ్ అండ్ గవర్నమెంట్ అంటుంది. సో ఇచ్చిన దాంట్లో తప్పుల తడక ఉంది. 2011 సెన్సెస్తో పోలిస్తే కేవలం 20 లక్షల వేరుతారా. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చిన పొంతన కుదర లెక్కలు, నివేదిక తప్పుల తడకలా ఉందంటూ ప్రతిపక్ష నేతల ఫైర్. అఖిలపక్షం ఏర్పాటు చేయాలనైతే బీసీ మేధావులంతా డిమాండ్ చేస్తున్నట. వాడివేడి చర్చ. బీసీ లెక్కలపై వాడివేడి చర్చ జరుగుతోంది. తాజా సర్వే ప్రకారం ముస్లిమేతర బీసీల జనాభా 1,64,00,000. ఎంత? 1,64,00,000. 46.25% ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను పేరుతో ఓ రిపోర్టు బయటపెట్టారు. పాత కొత్త నివేదికలను పక్కన పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. వీటి ప్రకారం అప్పట్లో బీసీల జనాభా 1,85,61,856గా ఉంది. ఈ లెక్కన గడిచిన 10 ఏళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 21 లక్షల పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు అయితే ప్రశ్నిస్తారు. మరి గతంలో ఉన్న లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా పెరగాలి కదా, 21 లక్షలు ఎట్లా తగ్గిరు అని చెప్పేసి అయితే ప్రశ్నిస్తున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. సర్కారు ప్రకటించిన సమగ్ర కులగణన వివరాలు, అందులోని బీసీ లెక్కలపై దుమారం నెలకొంది. 2014లో 1.85 కోట్లుగా ఉన్న బీసీ జనాభా గడిచిన 10 ఏళ్లలో పెరగాల్సింది పోయి 21 లక్షలకు పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. జనాభా పెరుగుకుండా పోయింది కానీ గింతగానం 21 లక్షల మంది చచ్చిపోయారా? 52% ఉన్న బీసీల జనాభాను 46%కి కావాలని తగ్గించారని పలువురు బీసీ మేధావులు, ప్రొఫెసర్లు, ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టి నివేదికపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సమగ్ర కులగణన సర్వే తీరుపైన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2011 సెన్సెస్ ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,00,000 కాగా గడిచిన 14 ఏళ్లలో పాపులేషన్ కేవలం 20 లక్షలు ఎలా పెరుగుతుందని నిలదీస్తున్నారు. గత నెలలో ప్రకటించిన ఫైనల్ ఓటర్ల జాబితాకు తాజాగా ప్రకటించిన జనాభా వివరాలకు సైతం ఎక్కడ పొంతన కుదరలేదంటున్నారు. గణాంకాలపై గందరగోళం. అయితే ఇక్కడనే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా అనేక విమర్శలు చేస్తుంటూ అవకతవకలు జరగలేదు, సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు కులగణన మీద మాట్లాడే హక్కు లేదు, ఒక్క వివరాలు ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకే ఆ హక్కు ఉందని చెప్పేసి అయితే మంత్రి పొన్నం అంటుండు. ఏ ఆధారాలతో బీసీ జనాభాను తగ్గించామని చెప్తున్నారు? జస్టిస్ ఈశ్వరయ్య వకులాపురం సర్వేలో ఎందుకు పాల్గొనలేదు? సో వివరాలు ఇవ్వని వాళ్ళు మండల ఆఫీసుల్లో ఇవ్వచ్చని సూచన. చూసిరా, ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళే ఈ కులగణన అంశాలలో దీంట్లో ఈ సర్వేలో పాల్గొనలేదట. ఏ ఆధారాలతోటి అసలు బీసీ జనాభా తగ్గించామని చెప్తున్నారు?
జస్టిస్ ఈశ్వరయ్య వకలాభరణం సర్వేలో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని చెప్పేసి కూడా అడుగుతుండు. సో వివరాలను ఇవ్వాలి వాళ్ళు మండల ఆఫీసులో ఇవ్వచ్చని సూచన. కులకరణ సర్వేలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీల జనాభాను కావాలని తగ్గించారని ఆరోపిస్తున్న వాళ్లను అందుకు తగిన ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. సోమవారం సెక్రటేరియట్లో మీడియాతో మంత్రి చిట్ చాట్ అయితే చేసిండు. సో మొత్తంగా ఈ కులగణనకు సంబంధించిన అంశం మరి ఎంతవరకు తీసుకుపోతుంది, బీసీ సంఘాలు కానీ మిగతా సంఘాలు కానీ దీన్ని ఉద్యమాన్ని ఎంత దూరం తీసుకుపోతారు, ఈ లెక్కలు అనేది పట మొత్తం అయితే క్లియర్గా పారదర్శకంగా జరిగిందా లేదా అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి ఒక మెకానిజం ఏదైనా ఉందా అంటే డౌటే. సో మొత్తంగా ఈ బీసీ కులగణన అని చెప్పేసి ముందు చెప్పుకుంటూ వచ్చి మరి ఇది ఆఖరికైతే తప్పుల తడక అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రాష్ట్ర సర్కార్ చేసినటువంటి కులగణన పైన.